మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. జరిగిన దాంట్లో మీరు చూస్తున్నారు బృహన్ ముంబై కార్పొరేషన్లో కూడా ముంబైలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల ఉన్న మిగతా కార్పొరేషన్లు కూడా పన్వేల్, మీరా భాయండర్, నవీ ముంబై, థానే, ఈ అన్ని ప్లేసెస్లో ఎక్సెప్ట్ థానే వేర్ ఒరిజినల్లీ షిండే గారు కాన్స్టిట్యూన్సీ, అది ఆయన పట్టు, అక్కడ మిగతా మూడిట్లో కూడా బీజేపీ గెలిచారు. అది కాకుండా పూణే విచ్ ఇస్ అ శరద్ పవార్, అజిత్ పవార్, ఏం చెప్తారు, వాళ్ళు లేకుండా అక్కడ ఏం చేయలేరు మీరు. పింప్రి చించ్వాడ్ అండ్ పూణే. పింప్రి చించ్వాడ్ ఇస్ ఇండస్ట్రియల్ ఏరియా పూణేది, అండ్ పూణే మున్సిపల్ కార్పొరేషన్, ఇది రెండు కూడా బీజేపీ గెలిచారు. నాట్ ఈవెన్ షిండే కూడా లేరు అక్కడ, బీజేపీ గెలిచారు అనమాట. సో బీజేపీ ఏం చేశారంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వీళ్ళు ఫస్ట్ షిండేని స్ప్లిట్ చేసి వాళ్ళ వైపు తీసుకొచ్చి ఆయన ఉప ముఖ్యమంత్రి చేసేసారు. ఫడ్నవీస్ గారు అసలు ముఖ్యమంత్రి చేశారు, ఫడ్నవీస్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిపోయారు. అది చాలా పెద్ద ఆయన ఎట్లా అగ్రీ చేశారో తెలియట్లేదు ఆ టైంలో. కానీ అంత సీనియర్ మనిషిని కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే 24 సంవత్సరాలు ఆయన పాలిటిక్స్లో వచ్చింది. వాళ్ళ ఫాదర్ ఏమో ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా ఉండి నాగ్పూర్ నుంచి ఆయన ఒక వార్డు మెంబర్గా గెలిచిన మనిషి ఆయన. సో అంత ఆ ఫ్యామిలీకి అంత పెద్ద లాయల్టీ ఉంది ఆర్ఎస్ఎస్తో. కానీ ఈయన అంత ఆర్ఎస్ఎస్ మనిషి కాదు, కానీ హీ వాజ్ స్టిల్ శాఖా పర్సన్. అండ్ బీజేపీ చేసిన ఆ స్ట్రాటజీని ప్రతి చోట క్రిటిసైజ్ చేశారు. ఎలా పార్టీలను స్ప్లిట్ చేస్తోంది, ఎలా ఏక్నాథ్ షిండేలను తయారు చేస్తుంది అనేది కూడా. మీరు కర్ణాటకలో ఒక టైంలో జేడిఎస్ అండ్ కాంగ్రెస్సే ఉండే, బీజేపీ లేకుండా 20 సంవత్సరాల ముందు. ఇప్పుడు చూడండి జేడిఎస్ ఎక్కడున్నారు ఇప్పుడు. ఒక మండ్యా పార్టీ నుంచి నాన్ మండ్యా పార్టీ అయిపోయారు. ఇప్పుడు కుమారస్వామిని యూనియన్ గవర్నమెంట్లో తీసుకెళ్లారు, దేవగౌడ్ని పార్లమెంట్లో కూర్చోబెట్టారు, రాజ్యసభలో, అంతే సంగతి. టుడే జేడిఎస్ ఇస్ నోవేర్. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది. ఇప్పుడేమంటున్నారు, మేము ఒంటరిగా పోటీ చేస్తాం అది ఇది అంటున్నారు. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ టైం అయిపోయింది. ఇదే స్ట్రాటజీ వాళ్ళు చాలా స్టేట్స్లో అడాప్ట్ చేశారు. సో మెయిన్లీ మహారాష్ట్ర చూసుకుంది, ఎందుకంటే ఇప్పుడు అదే కదా హాట్ టాపిక్ నడుస్తుంది. మిగతా ఏం చేశారంటే కాంగ్రెస్ లీడర్స్ని కూడా వీరు స్ప్లిట్ చేశారు. ఫస్ట్ ఎన్సీపీ అనేది కాంగ్రెస్ నుంచి స్ప్లిట్ వచ్చిన పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్. దాంట్లో ముగ్గురు పవర్ సెంటర్స్ ఉండే, ఒక శరద్ పవార్ గారు, అజిత్ పవార్ అండ్ సుప్రియా సులే, వీళ్ళు కజిన్స్ ఇద్దరు. ఈ శరద్ పవార్ ఆల్మోస్ట్ ఆయన లైఫ్ ఫినిష్ అయ్యే స్టేజ్కి వచ్చేదాకా ఇప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నా వారసత్వం ఎవరికి వెళ్తుందని చెప్పి ఒక పెద్ద డిబేట్ నడుస్తున్నప్పుడు అజిత్ పవార్ని బీజేపీ స్ప్లిట్ చేసి అటువైపు తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా ఒక స్ప్లిట్ జరిగింది. కాంగ్రెస్ నుంచి శివసేనకు వచ్చిన తర్వాత వచ్చిన నారాయణ రాణే అని కొంకన్ నుంచి బీజేపీ గుంజుకున్నారు. కొంకన్లో ఇప్పుడు కాంగ్రెస్ లేదు, జీరో. రీఖే పాటిల్ ఆయన్ని కూడా గుంజుకున్నారు ఒకవైపు నుంచి. ప్రతి చోట బీజేపీ అక్కడక్కడ ఉన్న స్ట్రాంగ్ లీడర్స్ని అందరినీ గుంజుకుంటున్నారు ఒక తర్వాత ఒకరు. స్ట్రాటజీ ఏంటంటే ఒకటి కాంగ్రెస్ని ఫినిష్ చేయడానికి మొత్తం, రెండవది శివసేనాని కూడా స్ప్లిట్ చేసి వాళ్ళని ఒక రీజనల్ పార్టీగా పెట్టుకోవడం, మూడవది శరద్ పవార్ వాళ్ళ పార్టీని ఫినిష్ చేయడం. ఇది మూడిట్లో బీజేపీ ఆల్మోస్ట్ సక్సీడ్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఉన్నారంటే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడున్నారు? ముంబైలో ముస్లిం ఓట్లు తీసుకొని కాంగ్రెస్ ఉన్నారు. లాతూర్లో గెలిచిన క్రెడిట్ రాహుల్ గాంధీకి వెళ్ళదు, ఎవరికి వెళ్ళదు. దట్ ప్యూర్లీ స్టేస్ విత్ ద దేశ్ముఖ్ ఫ్యామిలీ. విలాసరావు దేశ్ముఖ్ ఆ టైంలో ఉన్న దానికనే ఆయనకే అంత ఉంటుంది. అమిత్ దేశ్ముఖ్ ఇప్పుడు పార్టీని చూసుకుంటున్నారు, ఆయన క్రెడిట్లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ క్రెడిట్ లేదు దీనికి. అదే టైంలో ముస్లిం ఓట్ని కాంగ్రెస్ ఓపెన్గా అక్నాలెడ్జ్ చేశారు, మాకు ముస్లిం ఓట్లు చాలు. ఇది ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే డిడ్ ఎ మిస్టేక్. ఆయన కూడా తప్పు చేశారు. ఏంటి, హిందువులు గౌమూత్ర తాగుతున్నారు, హిందువులు అది చేస్తారని చెప్పాం, కానీ హిందువులు అందరు కలిసి వ్యతిరేకంగా ఓటేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత వర్స్ థింగ్స్, ఆయన కజిన్ వెళ్ళి మళ్ళీ ఇదే పని చేశాడు. ఏదో ఉద్ధవ్ ఠాక్రే ఇదే చెప్పిన డైలాగ్ని అదే వైపు నుంచి రాజ్ ఠాక్రే కొట్టి హిందూ వ్యతిరేకంగా, అది కాకుండా లుంగి పొంగి రస్మలై ఇదన్నీ చెప్పి హిందువుల అక్కడున్న సౌత్ ఇండియన్స్ వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టి ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా. అప్పుడు ఏమైంది, మొత్తం పార్టీ మారిపోయింది. మొత్తం అందరు కలిసి సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, గుజరాతీస్, ఈ 3 కమ్యూనిటీస్ మీరు చూస్తే నేను అనాలిసిస్లో కూడా హోల్సేల్గా బీజేపీకి ఓటేశారు. కాకుండా బీజేపీకి ఓటేయడం అనేది యాక్చువల్గా బీజేపీకి ఉండేటువంటి ఐడియాలజీని ఎప్పుడో డీవియేట్ అయిపోయింది, దాని నుంచి డైవర్ట్ అయిపోయింది. అంటే పార్టీలను చీల్చడం కాదు, గ్రూపుల్ని ఎంకరేజ్ చేస్తోంది, ఎవరైతే వాళ్ళతో ఉంటారో ఫ్యామిలీని స్ప్లిట్ చేయడం, ఇవన్నీ చేయడం అనేది కోర్ బీజేపీ ఐడియాలజీ ఏదైతే ఉందో అదంతా ఎప్పుడో పోయింది. కేవలం పవర్ పాలిటిక్స్ మాత్రమే బీజేపీ చేస్తోంది. ఇప్పుడు దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి పని ఏముంది అనే ఒక మాట ఉంది కదా.
పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పి వచ్చారు బీజేపీ ఫస్ట్. కానీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది కొన్ని చోట్లలో పార్టీ విత్ డిఫరెన్స్ ఉండలేరు వాళ్ళని చెప్పి. వాళ్ళు ముందుకు రావాలంటే, వాళ్ళు పెరగాలంటే డెఫినెట్గా ఇట్లాంటి పాలిటిక్స్ ఆడాలని వాళ్ళు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు మీరు జేడీయూ చూడండి బీహార్లో, అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కానీ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా పెట్టుకుంటారు. ఆయన బహుశా ఇంకొక టర్మ్ ఉంటారు మ్యాక్సిమం, దాని తర్వాత ఆయన ఉండరు, పార్టీ కూడా ఉండదు. బీజేపీ హోల్సేల్గా టేక్ ఓవర్ చేసుకుంటారు బీహార్లో కూడా. చిరాగ్ పాస్వాన్ని నెంబర్ 2గా పెట్టుకొని ఆయన్ని ఎంకరేజ్ చేస్తారు. ఇది ప్రతి చోట్ల చేస్తుంది. ఎందుకంటే బీజేపీ ఒక టైంలో 184 సీట్లు పడిన బీజేపీ లోక్సభలో అద్వానీ గారి టైం నుంచి 2014 వచ్చేదాకా వాళ్ళ ఓన్ మెజారిటీ వచ్చి, దాని తర్వాత నెక్స్ట్ టైం 2019 కూడా వాళ్ళ ఓన్ మెజారిటీ 300 సీట్లు కన్నా ఎక్కువ తీసుకున్న పార్టీకి ఇప్పుడు తెలిసిపోయింది ఏంటంటే 2-3 స్టేట్స్ ఉన్నాయి వాళ్ళు గ్రో కావాలంటే, చాలా పెద్ద స్టేట్స్. ఒకటి మహారాష్ట్ర, ఒకటి ఉత్తరప్రదేశ్. లాస్ట్ టైం ఈ రిజల్ట్లో 240 వచ్చిన ఆగిన మెయిన్ రీజన్ ఈ 2 స్టేట్లలో బీజేపీ కౌంట్ పడిపోయింది, సీట్లు తక్కువ పడ్డది అక్కడ. ఈసారి వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది మహారాష్ట్రలో కంప్లీట్గా డామినేట్ చేయాలంటే శివసేన, నేను చెప్పినట్లు శివసేనాని ఫినిష్ చేసేసేయాలి. ఒకటి వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ ఓట్లు తీసుకొచ్చేసేయాలి. అది కాకుండా కాంగ్రెస్ని ఎక్కడ లేకుండా అక్కడ దిక్కు లేకుండా చేసేసేయాలి. మూడవది ఫ్రెండ్లీగా ఉన్న పార్టీస్ని తర్వాత మన వైపు తీసుకురావాలని చెప్పి అది కూడా వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ లీడర్స్ని అందరం గుంజుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇప్పుడు మీరు అనలైజ్ చేస్తే మీరు నాగ్పూర్ తీసుకోండి, 3వ బీజేపీ రిటైన్ చేయడం, హోల్సేల్గా రిటైన్ చేసుకున్నారు. కానీ దీనికన్నా ముందు జరిగిన ఒక ఎలక్షన్లో నాగ్పూర్ నుంచి బీజేపీ అసెంబ్లీలోనూ లోక్సభ నాకు గుర్తులేదు కానీ ఓడిపోయారు అక్కడి నుంచి. మీరు ప్రశ్న అడగొచ్చు, అదెట్లా జరిగింది, ఇదెట్లా జరుగుతుంది అనేది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనే లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది, డ్రైనేజ్ కానీ, నీళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై కానీ. ఎందుకంటే ముంబైలో మీరు చూస్తుంటే, స్పెసిఫిక్లీ ముంబైలో అక్కడ చాలా మటుకు మాస్ ట్రాన్సిట్ వాళ్ళ చాలా పెద్ద ప్రాబ్లం. ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే లోకల్ ట్రైన్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు, బీఎస్టీ బస్సెస్ మీద డిపెండ్ అవుతారు. అక్కడ నడిపిస్తుంది, ఇదన్నీ నడిపిస్తుంది, ఎస్పెషల్లీ బీఎస్టీ బస్సెస్ కానివ్వండి, మిగతా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మున్సిపల్ కార్పొరేషన్ నడిపిస్తారు. మిర్హన్ ముంబై వాళ్ళకి 4 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. చెప్పండి భారతదేశంలో ఎక్కడైనా ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా మెడికల్ కాలేజ్ నడిపిస్తారా? వాళ్ళకుంది. అది కాకుండా 6 మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి, 4 స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదన్నీ నడిపిస్తున్నప్పుడు న్యాచురల్లీ మీ ప్రెజెన్స్ ఆ గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్తుంది. కవిత గారు, మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. ఇక్కడ ఏంటి మన దగ్గర ఏంటి మ్యాక్సిమం వాడు రోడ్ బాగాలేదు, నీళ్ళు రావట్లేదు, కరెంట్ సరఫరా బాగాలేకుంటే వాడు ట్రాన్స్కో చెప్తాడు, లేకుంటే నీళ్ళు రాకపోతే సివరేజ్ ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ మెట్రో అంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు జిహెచ్ఎంసీకి. ఈవెన్ మీరు మా ఇంటి పక్కన పేమెంట్ మొత్తం చేసేసారు, కబ్జా చేశారంటే కూడా వాళ్ళు ఇంకెవరో తల మీద పెట్టేస్తారు, అది ట్రాఫిక్ పోలీసు వాళ్ళ మీద పెట్టేస్తారు, రెస్పాన్సిబిలిటీ లేదు. సో మహారాష్ట్రలో జరిగిన ఈ ఎన్నికల్లో ఈసారి చూస్తుంది ఏంటంటే డెవలప్మెంట్ మాకు కావాలని చెప్పి ప్రజలు ఓటేశారు. దాంట్లో చాలా క్లారిటీ ఉంది దాంట్లో. ఎందుకంటే లేకుంటే ఎప్పుడో మరాఠా ఓట్సే గెలవాలి కదా బొంబాయిలో, కాదు వాళ్ళకు కూడా వచ్చినాయి అనుకోండి, 60+ సీట్లు వచ్చాయి, 69 దాకా వచ్చింది. కానీ ద అదర్స్ ఆర్ ఓటెడ్, మిగతా వాళ్ళు 227 సీట్లు, మిగతా ఓట్లు అందరూ అగేన్స్ట్ పోయిందన్నమాట వాళ్ళు. కోస్టల్ రోడ్, ముంబై మెట్రో, బుల్లెట్ ట్రైన్, అది కాకుండా అక్కడున్న మిగతా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా మటుకు వీళ్ళు లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి డెఫినెట్గా పనిచేస్తారు, లేదని చెప్పలేము. షిండే గారు నిన్న కూడా విన్నారు, నెక్స్ట్ ఏప్రిల్ దాకా మొత్తం ముంబై రోడ్లు మ్యాక్సిమం కాంక్రిటైజ్ చేసేస్తాం, సో దాని తర్వాత మీకు పాట్హోల్ ప్రాబ్లం ఉండదు. కానీ ముంబై లాంటి ఒక సిటీలో ఎందుకంటే అట్లా గ్రో అవుతుంది, అది చాలా మటుకు సబర్బ్స్ దాకా వెళ్ళిపోయారు, సబర్బ్స్ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోయారు. డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర కూడా అడగొచ్చు, మనం జిహెచ్ఎంసీలో మనం ఏం తప్పు చేస్తున్నాం. అదే టైంలో మిగతా సిటీస్లో నా వీ టు గో టు పూణే అనేది ఇంకా ముందు కూడా చెప్పాను, అది పవర్ ఫ్యామిలీ ఇది ఉండే, కంప్లీట్ వాళ్ళ పట్టు ఉండే, అక్కడ కంప్లీట్ ఎట్లా వైప్అవుట్ అయిపోయారు. ఇప్పుడు కూడా నేను ఐ కెనాట్ మేక్అవుట్. నేను అక్కడ పూణేలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర అడిగాను, ఏంటి ఎంత కోపమా పవర్ ఫ్యామిలీ వ్యతిరేకంగా? కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డెవలప్మెంట్ కావాలి. వాళ్ళకి తెలిసిపోయింది మోదీ, ఫడ్నవీస్ అండ్ నెక్స్ట్ లోకల్ లెవెల్ కార్పొరేట్, వీళ్ళు ముగ్గురు కలిస్తే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నేను ఇవాళ వస్తే ముందు ఒక వీడియో చూస్తున్నాను, బెంగళూరులో నడుస్తున్న మెట్రో వర్క్ ఆగిపోయింది, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ కబ్జా, చాలా ఇష్యూస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు, కానీ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చిన్న స్టేక్ ఉంది.
సో మొన్న మోదీ గారు ప్రగతి మీటింగ్ పెట్టినప్పుడు ఈ ప్రశ్నలు అడిగారంట, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఈ ప్రాజెక్ట్ మూవ్ కావట్లేదు, 2023లో ఫినిష్ కావాల్సిన ప్రాజెక్ట్ ఇవాళ 2026కి వచ్చినా కూడా ఫినిష్ కావట్లేదు, విచ్ బేసిక్లీ కనెక్టింగ్ బెంగళూరు మెయిన్ స్టేషన్ టు ఎయిర్పోర్ట్ కాలేదు ఇప్పుడు దాకా. ఎందుకని అడిగితే చాలా రీజన్స్ చెప్తున్నారు. అదే ప్యారలల్ ఎగ్జాంపుల్ మీకు కోట్ చేస్తాను నేను. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1997లో అప్రూవల్ వచ్చింది. 1997లో అప్పుడున్న గవర్నమెంట్ అప్రూవ్ చేశారు. తర్వాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దానికి బడ్జెట్ కేటాయించారు. కానీ 2015 దాకా ఒక్క ఇటుక కూడా జరగలేదు, మార్చి ఇక్కడ పెట్టలేదు. మోదీ గవర్నమెంట్ ప్రగతి కింద రివ్యూ చేసినప్పుడు ఫస్ట్ టైం రివ్యూ చెప్పిన హీ వాజ్ షాక్డ్. ఎందుకు అడిగితే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్. కానీ స్టేట్ గవర్నమెంట్ పుష్ చేయడానికి ఎవరు లేరు, పుష్ చేశారు. 10 సంవత్సరాల కొత్త ఎయిర్పోర్ట్ కట్టారు, ఇనాగ్రేట్ చేసేసారు, మొన్న అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నవీ ముంబై ప్రజలు ఎవరికి ఓటేస్తారు? న్యాచురల్లీ వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు ఈసారి. పన్వేల్ వాళ్ళు అనుకుంటారు రేపు మాకు కూడా కావాలి కదా, ఎట్లా అని, ఏదైనా ఎయిర్పోర్ట్ కాదు మిగతా మాకు సదుపాయాలు కావాలి కదా అని వాళ్ళు కూడా ఓటేస్తారు. సో మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెవలప్మెంట్, నేను ఇప్పుడు కూడా చెప్తాను కవిత గారు, ప్రాపర్టీ ట్యాక్స్ 4,000 రూపాయలు కడుతున్నాను ఇప్పుడు, నాకు 6,000 చేస్తే కూడా రేపు కడతాను, నాకు కెపాసిటీ ఉంది కట్టడానికి. కానీ నాకు మీరేమి ఇస్తారు కట్టడానికి? మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎవడు కట్టలేదు వానికి డిస్కౌంట్ ఇస్తున్నారు. నేను కరెక్ట్ టైంలో కట్టినా నాకేం వస్తుంది, ఏం రావట్లేదు. సో ఎంకరేజింగ్ పీపుల్ టు డిఫాల్ట్. మీరు మీ ఆదాయం పెంచుకోండి, మీ ట్యాక్సెస్ పెంచుకోండి, మీ రెంట్లు పెంచుకోండి, మీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పెంచుకోండి, ఏదైనా చేయండి. ఇది జిహెచ్ఎంసీ చేయాల్సింది. సో ఐఎమ్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ విత్ జిహెచ్ఎంసీలో. సో మహారాష్ట్రలో జరిగిన ఈ ఎలక్షన్లో చాలా మటుకు డెవలప్మెంట్ ఈజ్ ద కీ అని చాలా క్లియర్గా తెలిసిపోయింది. దాంట్లో ఇంకే ఎక్స్క్యూజ్ లేదు. ఇప్పుడు ప్రజలు కావాల్సిన, మోదీ గారు మాట్లాడుతున్నావు కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అందరు ఇదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలి మనం అని చెప్పేసి. మీరు ప్రజలకి ఫ్రీబీస్ ఇవ్వాలనో ఎవరికి పేదోళ్ళకి ఇవ్వాలనో మీరు ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ ఇది టార్గెటెడ్గా ఉండాలి. ఇక్కడ ఉన్నదాకా తెలంగాణ ఉన్నలాగా రేషన్ కార్డులు ప్రజలకన్నా ఇక్కడున్న పాపులేషన్ కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉంది ఇక్కడ. అది ఎట్లా జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇట్స్ అ ఫ్రాడ్, బిగ్ ఫ్రాడ్. కానీ అది కాదు ఇక్కడ పాయింట్ ఇస్ డెవలప్మెంట్. మన ఇక్కడ నుంచి రోడ్డు మీద దిగగానే ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? మీరు ఫైన్లు కలెక్ట్ చేస్తున్నారు, ఎవ్రీ కార్నర్లో పోలీసు వాళ్ళు నిలబడి పట్టుకుంటున్నారు. ఆ ఫైన్స్ ఎక్కడ పోతున్నాయి? స్టేట్ గవర్నమెంట్ కబ్జాలో దాంట్లో వెళ్ళి పడిపోతుంది, స్టేట్ గవర్నమెంట్ బకెట్లో పడిపోతుంది. అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. దీనికన్నా ముందు చాలామంది కమిషనర్స్ ఉన్నప్పుడు, స్పెషల్లీ సుదీప్ లట్టా గారు ఉన్నప్పుడు నాకు గుర్తుంది, దిస్ అమౌంట్ వాజ్ క్రెడిటెడ్ టు ట్రాఫిక్ పోలీస్. ఓకే, వాళ్ళు సిగ్నల్స్ ఇంప్రూవ్ చేయడంలో, ఐలాండ్స్, కిడ్నీ ఐలాండ్స్ కానీ మిగతా రౌండ్ అబౌట్స్ ఇంప్రూవ్ చేయడంలో వాళ్ళు ఆ ఫండ్స్ వాడుకున్నారు. అది చేయండి, ప్రజలు ఎప్పుడు నో అన్నారు. కానీ మీరు ఆ ఫండ్ తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేసి ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదు. అదే పాత ట్రాఫిక్ సిగ్నల్, అదే సిస్టమ్ ఏమన్నా అంటే సింక్రనైజ్ సిగ్నల్ అంటే ఏం జరగట్లేదు. సో యూ హ్యావ్ టు క్రియేట్ డెవలప్మెంట్, ఎస్పెషలీ అర్బన్ అగ్లామరేషన్స్లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. కానీ అన్నిటికంటే సర్ప్రైజింగ్ మీరు చెప్పిన దాంట్లో వాజ్ ఓవేసీ. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ 98 కార్పొరేషన్లలో వాటిని గెలుచుకుంది. ఐ థింక్ 104 అనుకుంటాను. పొద్దున్న ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు. ఐ జస్ట్ గాట్ ద ఫైనల్ ఫిగర్స్. ఒకసారి అనలైజ్ చేయాల్సి వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అంటే వై ఓవేసీ, ఎందుకు ఏఐఎంఎంకి ముస్లిమ్స్ ఓటేస్తున్నారు? మనం మిగతా వాళ్ళు మర్చిపోతాం. భివండి కానీ మిగతా ఏరియాస్లో ఎక్కడెక్కడ, సాంబాజీ నగర్ అక్కడ కూడా బీజేపీకి మెజారిటీ వచ్చింది. కానీ వీళ్ళకి చాలా మటు సీట్లు అక్కడ వచ్చినాయి. ఔరంగాబాద్ నుంచి ఒక టైంలో వారిస్ పతాన్ గారు గెలిచారు, మీకు గుర్తుంటుంది, ఏఐఎంఎం ఎంపీగా గెలిచారు. ఎందుకంటే కాంగ్రెస్ ట్రెడిషనల్లీ ముస్లిం ఓట్ మాదే, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఒక కాంగ్రెస్కి ఒక ఇది ఉండే, అహంకారం ఉండే. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు, మాకే ఓటేయాలి కదా. వీళ్ళు చూసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ అయితే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ హే. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అది కాదు, మాకు ఇంకొక ఆప్షన్ ఉంది, విచ్ ఇస్ ఓవేసీ. సరే, ఓవేసీ కాంగ్రెస్ కన్నా బాగా పనిచేస్తాడు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ కాంగ్రెస్ ఏమైపోయిందో ఇంగ్లీష్లో అంటారు, catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు. ఈ ముస్లిం ఓట్లు పోయినప్పుడు హిందువులు అన్నారు, మా సంగతి ఏంటరా నాయనా అని అడిగారు. మీకు ముస్లిం ఓట్లు కావాలంటే మీరు ముస్లిం ఓట్లు తీసుకోండి, మా దగ్గర రాకండి అని కాంగ్రెస్ని వైపౌట్ చేసేసారు. సరే, ముంబైలో ఉన్న ముస్లిం పాకెట్స్ నుంచి చాలా సీట్లు వచ్చాయి, దాంట్లో డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ రిజల్ట్ డిక్లేర్ చేసిందో వాళ్ళు 7 ఓట్లతో గెలిచారు ఒక సీటు, 7 ఓట్స్. లేకుంటే బీజేపీకి 90 అయిపోతుండే వాళ్ళ పొద్దున. బట్ ద పాయింట్ ఇస్ సింపుల్, సాంబాజీ నగర్ కానివ్వండి, భివండి కానివ్వండి, మాలేగావ్ కానివ్వండి, ఇట్లాంటి ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కూడా ఏఐఎంఎం చాలా పర్ఫామ్ చేస్తుంది. ఇది మనం బీహార్లో కూడా చూసాం కవిత గారు. సంబల్ ఏరియాలో 5-6 సీట్లు గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఓవేసీ పార్టీకి
ముంబైలో ఉన్న బర్హన్ ముంబైలో రాజ్ ఠాక్రే వాళ్ళ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టోరీ. సో ఇప్పుడు కాంగ్రెస్ భయపడాల్సింది బీజేపీ కాదు, ఎంఐఎంని. ఇక్కడ వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నడిపిస్తారు, కానీ వన్స్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఓవైసీ ఈజ్ అ డిఫరెంట్ యానిమల్ ఆల్ టుగెదర్. ఆయన బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఏమంటున్నారంటే నేను ఒక చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ కావాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏమైనా చేస్తాను. బీహార్లో చూడండి, బీహార్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 5-6 సీట్లు గెలిచారు వాళ్ళు అక్కడ సంబల్ ఏరియాలో మోస్ట్లీ. నితీష్ కుమార్ గారిని నేను సపోర్ట్ చేస్తాను, ఆయన మా సంబల్ ఏరియా డెవలప్ చేస్తే నేను ఏం కావాలంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి రెడీగా అన్నారు ఓవైసీ గారు. చాలా క్లియర్. సో హీ ఈస్ టాకింగ్ అగైన్ డెవలప్మెంట్ ఫ్రమ్ ముస్లిం పర్స్పెక్టివ్. కాంగ్రెస్ ఏం మాట్లాడతారు ఇప్పుడు? వీళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఎక్కడ పోతారు, మీరు మాకే ఓటేస్తారని చెప్పి కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ లేని పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ ఓన్ పార్టీ వర్కర్స్ని ఇగ్నోర్ చేశారు వాళ్ళు. మేము సపరేట్గా పోటీ చేస్తాం ముంబైలో అన్నారు. ఎందుకు? రాజ్ ఠాక్రేతో చేయగలిగితే మాకు ప్రాబ్లం అవుతుంది నార్త్ ఇండియాలో. ఎందుకని నేను పొద్దున్న లేవగానే రాజ్ ఠాక్రే నార్త్ ఇండియన్స్ క్రిటిసైజ్ చేస్తారు, సౌత్ ఇండియన్స్ క్రిటిసైజ్ చేస్తాడు, మాకు అక్కడ పడే ఓట్లు కూడా మాకు పోతుంది రేపు అని చెప్పి భయం ఉండే వీళ్ళకి. సెకండ్, కాంగ్రెస్కి అదే అఖిలేష్ యాదవ్ గారు చెప్పినట్టు ఫుల్ టైం పార్టీకి యాక్టివిటీ లేదు. వాళ్ళకి 9 to 5 పని చేస్తారు వాళ్ళు. ఫుల్ టైం పని చేయాల్సింది. అగ్రెసివ్. ఒక పాలిటిక్స్ అంటే పార్ట్ టైం జాబ్ కాదు. నిన్న బహుశా చెప్పానో లేదో గుర్తులేదు నాకు, కానీ ఉద్ధవ్ ఠాక్రే ఫడ్నవీస్ గారు 33 పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశారు. ఐ థింక్ ఐ టోల్డ్ యూ యెస్టర్డే. రాహుల్ గాంధీ ఒక్కటి కూడా చేయలేదు, అసలు వెళ్ళలేదు అక్కడికి. ఆయన ఎక్కడో తిరుగుతున్నాడు, వియట్నామో అక్కడో కంబోడియా ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీ పార్టీని మీరు చూసుకోవాలి కదా, మీ పార్టీ వర్కర్స్ని మోటివేట్ చేయాలి కదా. ఇప్పుడు లాతూర్ గెలిచారు, లాతూర్ గెలవంగానే నేను రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ పుకార్, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ లాతూర్ విక్టరీ ఈజ్ డెడికేటెడ్ టు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ లాతూర్ వైపే వెళ్ళలేదు అసలు. ఇట్ ఈస్ ప్యూర్లీ అమిత్ దేశ్ముఖ్స్ విక్టరీ. రేపు బీజేపీ అమిత్ దేశ్ముఖ్ని తీసుకుంటే మీరు ఏం చేస్తారు? సరే, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విలాస్రావు దేశ్ముఖ్ గురించి. ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, కరెక్ట్. దాంతో కూడా బహుశా బీజేపీకి అక్కడ కొంచెం నష్టం వచ్చింది లాతూర్లో. నాందేడ్ ఏమైందండి, పర్భణి ఏమైంది? అన్ని ప్లేసెస్లో ట్రెడిషనలీ హైదరాబాద్, కర్ణాటక అని మన ఇటువైపు చెప్తున్నట్లనే అక్కడ ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. సో అక్కడ ఇప్పుడు కూడా కాంగ్రెస్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ ఏరియాలో, కానీ డెవలప్ చేయలేకపోతున్నారు మీరు. అది ఓవైసీ మళ్ళీ అక్కడ వచ్చి కూడా ఓట్లు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రని రేపు, ఎందుకంటే ఇప్పుడైతే ఎలక్షన్లు ఏం లేవు అక్కడ, నో లోక్సభ నో అసెంబ్లీ ఎలక్షన్స్, కానీ రేపు రాబోయే 2029లో రాబోయే లోక్సభ ఎలక్షన్కి ఏం చేస్తారు మీరు? ఇక్కడ మళ్ళీ పాత సిస్టమ్కి వచ్చి పాత సిస్టమ్ లాగానే ఓట్లు తీసుకెళ్ళిపోతే దెన్ బీజేపీ మళ్ళీ ఈ 240 నుంచి 290, 300 దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే యూపీలో కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం ఉండే. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా జూన్ 2027లో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది, అక్కడ అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అక్కడ కూడా తప్పు చేస్తున్నారు. అక్కడ సమాజ్వాదీ పార్టీతో కలిసి ముస్లిం ఓట్లు ఎంటబోతున్నారు, హిందువులు మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓటేస్తారు. యూ హ్యావ్ టు డిసైడ్. మీరు 2 గుర్రాల మీద కాలు పెట్టి నడిపేయలేరు, పడతారు కింద. ఇది నేర్చుకోవాలి. సో రాహుల్ గాంధీ ఫస్ట్ ఏంటంటే ఒక పార్టీని రీజువినేట్ చేయాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. ఒక్కరోజు ఎలక్షన్ కాగానే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిపోవాలి మీరు. బీహార్ నుంచి బీజేపీ వాళ్ళు డైరెక్ట్ బెంగాల్లో వెళ్ళిపోయారు, మీరేమో వియట్నాంకి వెళ్ళారు, కంబోడియాకి వెళ్ళారు. అది డిఫరెన్స్. మహారాష్ట్ర ఎలక్షన్లో మీరు ఓవైసీ గారు మా ఓట్లు తీసుకెళ్ళిపోయారు, ఓవైసీ గారు కమ్యూనల్ అని చెప్పగానే మీరు కూడా కమ్యూనల్ తక్కువ కాదు, మీరు కూడా చేశారు కదా అదే పని.